Hello guys, good evening. So in this video, we'll be learning about how to develop a Spring application. Okay, a Spring application, and we'll be learning Spring features. మనం ఈ వీడియోస్లో స్ప్రింగ్ యొక్క ఫీచర్స్ అండ్ స్ప్రింగ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి అండ్ మై ఎయిమ్ ఇస్ టు మేక్ యూ అండర్స్టాండ్ హౌ టు డెవలప్ ఏ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి అదంతా ఈ కమింగ్ వీడియోస్ అండ్ ప్లేలిస్ట్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ స్ప్రింగ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి అది డిస్కస్ చేద్దాం. లేటర్ విల్ డిస్కస్ అబౌట్ ద అదర్ థింగ్స్ వన్ బై వన్. ఓకేనా? సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, సో విల్ బి యూజింగ్ ఏ బిల్డ్ టూల్. అంటే మనం ఏం వాడాలి? ఒక బిల్డ్ టూల్ వాడాలి. సో ఏంటి ఆ బిల్డ్ టూల్? సో బిల్డ్ టూల్ మనకి రెండు ఉన్నాయి మేజర్గా, త్రీ ఉన్నాయి యాక్చువల్గా. యాంట్ యాంట్ అనే బిల్డ్ టూల్, మావెన్ అండ్ గ్రాడిల్. సో యాంట్ అనే బిల్డ్ టూల్ ఏం చేస్తానంటే, లైక్ ఇట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ ద ప్రాజెక్ట్ ఇన్ ద స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ ఇస్తా అనమాట. బట్ ఇది ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో ప్రిఫర్ చేసేవి ఈ రెండు. ఈ గ్రాడిల్ అనేది వెరీ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి ప్రిఫర్ చేస్తుంది. లార్జ్ స్కేల్ అంటే చాలా పెద్ద కంపెనీస్లో వాడతారు. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, ఐబిఎం అలాంటి కంపెనీస్లో వాడతారు. సో ఇది ఎక్కువ ప్రిఫర్ చేయరు స్ప్రింగ్ బూట్కి. మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది మావెన్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అన్ని కంపెనీస్లో ప్రిఫర్ చేసే టూల్ ఒకటి మావెన్ బిల్డ్ టూల్. సో మనం ఏం చేస్తామంటే మావెన్ త్రూ వెళ్దాం. ఓకే, ఇవి కూడా బిల్డ్ టూల్స్ జస్ట్ లైక్ మావెన్. సో దీని స్కేలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదేమో చిన్నది, రైట్? సో బిల్డ్ టూల్స్ ఇలా ఉంటాయి, రైట్? యాంట్ కంటే పెద్దది మావెన్. అంటే స్కేలింగ్ వైజ్లో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దీనికంటే ఇంకా బాగా స్కేల్ చేసేది గ్రాడిల్. సో మోస్ట్లీ ప్రిఫర్డ్ బిల్డ్ టూల్స్ వచ్చేసి మావెన్, గ్రాడిల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మావెన్ బిల్డ్ టూల్ యూజ్ చేసి ఒక స్ప్రింగ్ అప్లికేషన్ డెవలప్ చేస్తుంది. సో ఫర్ దట్ విల్ గో వన్ బై వన్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి, సో వాట్ ఆర్ ద స్టెప్స్? Control N. You have to press Control N. Second step, search Maven project. So మీరు సెలెక్ట్ చేయాల్సింది సెర్చ్ Maven అండ్ సెలెక్ట్ Maven project. మీరు సెలెక్ట్ చేయాల్సింది Maven project. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఎంటర్ బటన్ డైరెక్ట్గా క్లిక్ చేయాలి. ఓకే, ఈ స్టెప్స్ ఫాలో అవుదాం. సో నేను కంట్రోల్ N ప్రెస్ చేసేసి ఐఎమ్ సర్చింగ్ ఫర్ Maven. ఎంటర్ క్లిక్ చేస్తాను. సో ఇది లోడ్ అవుతూ ఉంది, టేక్స్ టైం. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక రైట్, అండ్ దెన్ వీ హ్యావ్ టు క్లిక్ నెక్స్ట్. మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే, నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఇస్ టు క్లిక్ నెక్స్ట్ అండ్ యూ హ్యావ్ టు సర్చ్. ఫోర్త్ స్టెప్ మావెన్ -archetype. సో మీరు సెర్చ్ చేయాల్సింది మావెన్ ఆర్కీటైప్. మావెన్ ఆర్కీటైప్ క్విక్ స్టార్ట్. మీరు సెర్చ్ చేయాల్సింది క్విక్ స్టార్ట్ అని. ఓకే, మీరు ఇదే యాస్టీస్ ఒక సింగిల్ వర్డ్ కూడా మిస్ అవ్వకుండా అదే సెర్చ్ చేయాలి. ఆ సెర్చ్ చేస్తే మనకి రెఫరెన్సెస్ వస్తాయి. సో లెట్ మీ సెర్చ్ ఇన్ దిస్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ ఫాలోయింగ్. మావెన్ ఆర్కీటైప్, క్విక్ స్టార్ట్.
maven hyphen archetype quick start. సో మనకి ఇక్కడ 1.5. సో కొందరికి 1.5 రాకపోవచ్చు, 1.0 రావచ్చు కొన్నిసార్లు, ఎందుకంటే కింద ఆర్కిటెక్చర్స్ లోడ్ అవుతూ ఉంటాయి, రైట్. సో మీరు దానికోసం వెయిట్ చేయాలి. ఒకవేళ రావట్లేదు ఒక 3 minutes 4 minutes అయినా, మీరు మళ్ళీ క్యాన్సల్ నొక్కేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మ్యాక్సిమం 1.5 ప్రిఫర్ చేయడం బెటర్. అది రాకపోతే అప్పటికి సెకండ్ టైం థర్డ్ టైంకి కూడా 1.0 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దెన్ ఐ క్లిక్ ఎంటర్. ఓకే, గ్రూప్ ఐడి అంటే ప్యాకేజ్ నేమ్ ఇస్తాం అన్నమాట. సో మీరు ఇక్కడే అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే స్ప్రింగ్ బూట్లో ప్యాకేజ్ నేమ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నేను ఇక్కడ గ్రూప్ ఐడి వచ్చేసి com డాట్ ఐఎమ్ లెర్నింగ్ స్ప్రింగ్ అప్లికేషన్ డెమో. ఓకే, డెమో అని పెడుతున్నాను. స్ప్రింగ్ ఐఓసి ఫీచర్స్ నేర్చుకుంటాం, ఐఓసి యాప్ అని పెడుతున్నాను. com.demo spring IOC _ యాప్ అని మెన్షన్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇమీడియట్గా ఎంటర్ క్లిక్ చేయడం. ఓకే, వాట్ ఆర్ ద థింగ్స్ వీ డిడ్ విల్ డిస్కస్ నౌ. ఓకే, ఆర్కిటైప్ సెలెక్ట్ చేసిన తర్వాత దెన్ వి సెలెక్టెడ్ 1.5 అండ్ దెన్ వి క్లిక్డ్ ఎంటర్. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఫిఫ్త్ స్టెప్ ప్రొవైడింగ్ గ్రూప్ ఐడి. గ్రూప్ ఐడి is for mentioning package name. Okay, mentioning package name. So package name ఎలా అయినా ఇవ్వచ్చు based on the project that you do. Okay, based on the project that you do. Next, artifact ID. Artifact ID ఏమి ఇవ్వాలి? ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ నేమ్. సో మీరు డైరెక్ట్గా ఎంటర్ కొట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఈ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ Ctrl+N సెర్చ్ మావెన్, తర్వాత మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలి, ఎంటర్ క్లిక్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సింప్లీ then you have to search maven archetype quick start and select 1.5 and click enter. Group ID artifact ID అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత now I'll show you the ప్రాజెక్ట్ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నల్లీ దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఈ ప్రాజెక్ట్కి, ఎందుకంటే మనం యూజ్ చేసి మావెన్ బిల్డ్ టూల్. మావెన్ బిల్డ్ టూల్ ఏం చేస్తుందంటే internally it downloads us many resources from the internet. ఓకేనా. సో ఇక్కడ మీ కన్సోల్లో ఇలా ఆప్షన్స్ వస్తాయి. వై అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టేశారంటే బిల్డ్ సక్సెస్ అని వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది స్ప్రింగ్ ఐఓసి _ యాప్. నాకు ఇంకా ఇది ఫుల్గా లోడ్ అవ్వలేదు అప్లికేషన్, ఇంకా టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి కింద బాటంలో క్విక్ స్టార్ట్ 77%, 100% అయ్యి. సో మొత్తం లోడ్ అయింది అప్లికేషన్, యూ కెన్ సీ. సో అప్లికేషన్ ఇలా వస్తుంది మొత్తం. ఓకే, సో జస్ట్ క్రియేషన్ ఆఫ్ ద స్ప్రింగ్ అప్లికేషన్. ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ లెర్న్ అబౌట్ the other things about the Spring. Thank you for watching.